అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నేడు గిరిజనేతరులు అక్రమ కట్టడాలు తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. రోజు రోజుకి అక్రమ కట్టడాలు ఒకవైపు అయితే మాత్రం ఒకవైపు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. బినామీ వ్యవస్థ కూడా రోజు రోజుకి పుంజుకుంటుందనే చెప్పాలి. అయితే నేడు మనం చూస్తున్నాము పాడేరు ప్రధాన కేంద్రంలో కూడా నేడు గత కొన్ని నెలలుగా అక్రమ కట్టడాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఒకవైపు పలు గిరిజన సంఘాలు అలాగే పలువురు నేతలు కూడా 1/70 చట్టం గురించి అని చెప్పిన పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం 1/70 చట్టం కాపాడుకునేందుకైతే మాత్రం అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో స్పందించట్లేదనే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము గతంలో కూడా హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. మళ్ళీ అక్కడ అది అక్రమ నిర్మాణం అని చెప్పని ఒకరోజు ఆపుతున్నారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అది సక్రమ నిర్మాణం అయిపోతుంది. మరి దీని వెనక ఆంతర్యం ఏంటి అన్నది మరి సంబంధిత అధికార యంత్రాంగమే మరి చెప్పాలి. ఇలాగా ఒకటేనే కాదు, పక్కనున్న విజువల్స్ చూడండి. గతంలో ఉకుంపేట ప్రధాన కేంద్రంలోనైతే ఇది హెచ్చరిక బోర్డు అని పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత అది సక్రమ భూమి అయిపోయింది. మరి ఆనాడు అక్కడ అక్రమ కట్టడాలని చెప్పని గుర్తించి మరలా సక్రమ కట్టడాలు మరి ఎలాగైంది అన్నది మరి అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి. మరి నేడు మనం పాడేరులో చూస్తున్నాము, పాడేరులో కూడా నేడు తారాస్థాయికి చేరిందని చెప్పాలి. మనం ప్రత్యేకంగా నేడు పాడేరు పాత బస్టాండ్లో ఇప్పుడు మనం ట్రాఫిక్ నియంత్రణకై రోడ్డు పెంచేందుకని చెప్పని మన అధికార యంత్రాంగము ఇక్కడ రోడ్లు వెడల్పులు చేసేందుకైతే మాత్రం అక్కడ అక్రమ నిర్మాణాలు అయితే తొలగించారు. మరి ఇప్పుడు నేడు కొన్ని అనివార్య కారణాల వల్ల రోడ్డు వెడల్పులు అయితే మాత్రం నిలిచిపోవడంతో మళ్ళీ అక్రమ నిర్మాణాలు మళ్ళీ అక్కడ మొదలయ్యాయి. కానీ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో ఈ వారం రోజుల్లోని 4-5 రోజుల క్రితం నుంచి కూడా పలు పత్రికల్లో మీడియాల్లో వరుస కథనాలు వస్తే ఎట్టకేలకు అక్కడ అక్రమ నిర్మాణం అయితే ఆపారు. అక్కడ అక్రమ నిర్మాణం ఆపడం కాదు, అక్కడ హెచ్చరిక బోర్డు అయితే మాత్రం పెట్టాలని చెప్పని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే అక్కడ హెచ్చరిక బోర్డు పెడితేనే అది ఆగుతుంది, లేదనుకుంటే అది రాత్రికి రాత్రి మళ్ళీ బిల్డింగ్ అంటే అది పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే మాత్రం అవుతుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నవి అనేది కూడా అందరికీ తెలుసు, జరిగాయి అనేది కూడా మనకు అందరికీ తెలుసు. ఇక్కడనే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా సరే 1/70 చట్టం తూట్లు పొడుస్తున్నారు, గిరిజనేతరుడు అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని చెప్పని పలు సంఘాలు రోడ్డెక్కినా పలు పత్రికల్లో మీడియాలో కథనాలు వస్తే మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు. తర్వాత మళ్ళీ అవి సక్రమ నిర్మాణాలుగా మారుతున్నాయి. అలాంటి కోకొల్లలు ఉన్నాయి మన ఏజెన్సీ ప్రాంతంలోనే. అయితే ఇప్పటికైనా సరే నేడు మనం చూస్తున్నాము మన ప్రాంతం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు అనేది ప్రధాన కేంద్రం అయిపోయింది. ఎదిగా ఏంటంటే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం అవుతుంది. ఒకవైపు పోలీస్ యంత్రాంగం ఎంతో కట్టడి చేయడానికి అయితే మాత్రం కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ సమస్య అయితే మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. ఈ తరుణంలో రోడ్లు అయితే మాత్రం వెడల్పు చేయాలి. మరి వెడల్పు చేసే పనిలో కూడా అధికారులు అయితే ఉన్నారని చెప్పాలి. కాకపోతే ఇక్కడ అక్రమ నిర్మాణాలు అయితే మాత్రం తారాస్థాయికి చేరే. మరి దీనిపై అయితే మాత్రం వెంటనే దృష్టి సారించాలి. పక్కనున్న విజువల్స్ చూడండి. గతంలోనే మొన్నే అక్కడ పడగొట్టిన వెంటనే నేడు అక్కడ గిరిజనేతరుడు అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. మరి ఈ అక్రమ నిర్మాణం అధికారులు ఆపారు, కానీ ఇది మళ్ళీ సక్రమ నిర్మాణం చేసేందుకు సన్నాహాలు అవుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దానికి మళ్ళీ బినామీ వ్యవస్థ అంటే బినామీని సృష్టించేందుకు కూడా చూస్తున్నారు. మరి బినామీ వ్యవస్థ రాకుండా ఉండాలంటే అది అక్రమ నిర్మాణం అని గుర్తించిన వెంటనే అక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టాలి. మరి దీనిపై పలు గిరిజన సంఘాలు కూడా జిల్లా అధికార యంత్రానికి పిఓ గారు కూడా ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరి దీనిపై అధికారులు అయితే సంబంధిత అధికారులు తక్షణం అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టకూడదని చెప్పని పెడితేనే ఇది ఆగుతుంది, లేని ఎడల మళ్ళీ యథావిధిగా 1/70 చట్టం అయితే తూట్లు పోవడానికి మరి అధికారులు హస్తం కూడా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ మళ్ళీగా నిర్మాణం చేపడితే ఇది కేవలం ఎవరి నిర్లక్ష్యం అన్నది మరి వారి అంతరాత్మకి తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం కాపాడడంలో అధికార యంత్రాంగం అయితే మాత్రం విఫలమైందని చెప్పాలి.